ఓం నమ శివాయ. నిన్న మనం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం కోసం అందరూ కూడా బయలుదేరి ఇటు పర్వతారాజుకి హిమవంతుడికి బంధువులైనటువంటి పర్వతాలు వాళ్ళ కొడుకులు మనవలు అందరూను ఇటు దేవతలు ఋషులు కిన్నెరలు కింపురుషులు వీళ్ళందరూ కూడా ఇటు నుంచి బయలుదేరడం తెలుసుకుని మేనకాదేవి పరమేశ్వరుని చూసి ఇటువంటి వాడా తన అల్లుడు అనుకోవడం, ఆ తర్వాత అందరూ కలిసి ఎదురు సన్నాహానికి వెళ్ళడం గురించి తెలుసుకుందాం. అయితే మేనకాదేవి ఎదురు సన్నాహం పెద్దలతో కలిసి పెడుతోంది, కానీ అల్లుడు ఎలా వస్తాడో అని ఆలోచిస్తూనే ఉంది. గంధమాదన మీరు కైలాస శైలములు వంటి పెద్దలతో కలిసి పెడుతున్నారు. శంఖాలు మొదలగునవన్నీ మోగుతున్నాయి. వందిమాగతులు స్తోత్రాలు చేస్తున్నారు. పేరంటాళ్ళు అందరూ వెనకాల వస్తుండగా ఎదురు సన్నాహానికి వెళ్ళారు. శంకరుడు అటు నుంచి పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. కోటి సూర్య ప్రకాశం సర్వావయవ సుందరం విచిత్ర వన సంఛాద నానాభూషణ భూషితం అయి ఆయన విడిదిలోంచి బయటకు వచ్చే ముందే కోటి సూర్యుల కాంతి వచ్చింది. అటువంటి కాంతితో బయటకు వచ్చాడు. ఇప్పటి వరకు పులితోలు అది కట్టాడు. ఇప్పుడు అటువంటి వస్త్రం ఒకటి ప్రపంచంలో ఉంటుందా అనే విధంగా బంగారు సరిగంచ పంచె కట్టుకున్నాడు. అటువంటి ఉత్తరీయం వేసుకున్నాడు. అనేకమైన భూషణాలను ధరించాడు. బంగారు హారములు, బంగారు కేయూరములు, బంగారు కంకణాలు అన్నీ పెట్టుకుని మహానుభావుడు వస్తున్నాడు. సుప్రసన్నం సుహాసంచ సులావణ్యం మనోహరం గౌరాభం జ్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సర్వైర్దేవగణై ప్రీత్యా విష్ణాద్యైసేవితం తథా సూర్యేణ ఛత్రితం మూర్ధి చంద్రేణ చ విశోభితం గంగా చ యమునా చైవ విదత్తస్మ సుచామరే సిద్ధయోష్టౌ పురస్తస్య కుర్వంతి స్మ సునర్తనం. ఆ వస్తున్న శంకరుని నిజస్వరూపం ఇది. నవ్వుతూ ఉన్నాడు. ముట్టుకుంటే కందిపోతాడేమో అనేలా ఉన్నాడు. చిన్న చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆయనను చూడగానే ఎంత ఋషికాంతలైనా సరే వెళ్ళి కౌగలించుకోవాలనేటంత అందంగా ఉన్నాడు. గౌరీదేవి కాంతి ఎటువంటిదో అటువంటి కాంతితో ఉన్నాడు. సూర్యుడు గొడుగయ్యాడు. చంద్రుడు ఆ గొడుగుకి దండమయ్యాడు, అంటే పట్టుకునే ఓచయ్యాడు. శంకరుడు వస్తున్నప్పుడు గంగాదేవి యమునాదేవి ఇద్దరూ రెండు పక్కల శంకరుడికి వింజామరలు వీస్తూ వస్తున్నారు. ఇలా బయలుదేరి వచ్చేసరికి మేనకాదేవి చూసి పొంగిపోయింది. ఎంత పొంగిపోతున్నా చిన్న అనుమానం, గబుక్కున మళ్ళీ ఇందాకట్లా కనబడడు కదా అని. ఈ త్రికరణ శుద్ధి లేకపోవడం వలన హిమవంతుడిని పరమాత్మ అట్టే పెట్టాడు. మహానుభావుడు శంకరుని త్యాగం చూడండి. ఇప్పుడు ఈ పెళ్ళికొడికి ఎదురు వచ్చి వీళ్ళందరూ ఈ పర్వతాలు వెళ్ళి ఆయనకు నమస్కారం చేశారు. మేనకాదేవి ఆయన అందం లావణ్యం చూసి మురిసిపోయింది. ఇప్పటి వరకు మూతులు తిప్పిన వాళ్ళందరూ అమ్మ బాబోయ్ శంకరుడు ఎంత చమత్కారో అని అనుకున్నారు. జగదీశాయ నమో నమో నవసుధా సంకాసితాంగాయ శ్రీనగనాథాయ నమో నమో శుభకరనందాయ వేదార్థపారగ వంఛాయాయ నమో నమో సురనదీరంగ తరంగాళి మకుటాగ్రాయ నమో నమో ముని మనోమందార సర్వేశ్వరాయ నమో 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 అని ఆ పర్వతాలు వారి భార్యలు అందరూ కలిసి ఎదురు వెళ్ళి స్వామికి ఆహ్వానం పలికి మధుపర్కం ఇచ్చి మేళతాళాలతో ఆ దేవతలందరినీ తోడుకొని అంతఃపురంలోకి తీసుకుని వస్తున్నారు. అలా తీసుకువస్తుంటే శ్రీ మహావిష్ణువు శంకరుని దగ్గరికి వచ్చి శంకర ఒక్క క్షణం అన్నాడు. శంకరుడు ఏమైంది అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మొత్తం అన్ని లోకాలలో ఉన్న దేవతలు దానవులు దైత్యులు యక్షులు కిన్నరులు కింపరుషులు సాధ్యులు సిద్ధులు పర్వతాలు నదులు సముద్రాలు జంతువులు సమస్త చరాచర ప్రపంచం ఇక్కడికి నీ పెళ్లికి వచ్చేసింది. దీనితో దక్షిణ దిక్కు పైకి లేచిపోయింది, ఉత్తర దిక్కు వంగిపోయింది. దక్షిణ దిక్కు ఈ పెళ్లి నేనెందుకు చూడకూడదన్నట్టుగా క్షణక్షణానికి పైకి లేచిపోతుంది. భూమిని ఇప్పుడు సమతలం చేయాలి, మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యండి అన్నారు. అనగానే శంకరుడు అన్నాడు, సముద్రాన్ని ఆపోసన పట్టినవాడు, అపారమైన తపశక్తి ఉన్నవాడు, లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొందినప్పుడు శ్రోత, పంచాక్షరి మహామంత్రాన్ని కొన్ని కోట్లు చేసినవాడు, ఏ మహానుభావుడి ఆశ్రమంలో పులులు ఆవుదోడులు కలిసి ఆడుకుంటాయో, ఏ మహానుభావుడు నడిచి వెడుతుంటే సమస్త జగత్తు నమస్కారం చేస్తుందో, ఎవరు ఒక్కసారి కడుపు మీద రాసుకుని జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని జీర్ణం చేసుకున్నాడో అటువంటి వాడు, ద్రావిడ వ్యాకరణాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఆపోసన పట్టినవాడు, మహానుభావుడివై రామాయణ మహాకావ్యంలో ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసినవాడు, రామాయణ కథనంతటినీ కూడా ఎలా నడిపిస్తే రావణ సంహారం అవుతుందో అటువైపు రామచంద్రమూర్తిని పంపించినవాడు,
నాకు మహాభక్తుడైన అగస్త్యుడి దివ్యమైన బరువు ఒకటి చాలయ్యా. అందుకని అగస్త్యుడిని దక్షిణ దిక్కుకు వెళ్ళమనండి. అప్పుడు భూమి మళ్ళీ కుదురుకుంటుంది. ఆయన దివ్య తేజస్సు అటువంటిది అన్నాడు. అప్పుడు అగస్త్యుడు, శంకర, నాకు నీ కళ్యాణం చూసే భాగ్యం లేదా అని అడిగాడు. ఇప్పుడు శంకరుడు, నీకు తప్పకుండా నా కళ్యాణం గోచరం అవుతుంది. నీకు నా కళ్యాణం కళ్ళ ముందు కనబడుతుంది. వెళ్ళవలసిందని చెప్పాడు. ఆనాడు అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు. భూమి సమతలంగా నిలబడి పార్వతీ కళ్యాణానికి సమతలంగా ఉండి ఆ జనమంతా కూడా చక్కగా నిలబడడానికి అవకాశం కనపడింది. కాబట్టి పార్వతీ కళ్యాణం చూడడానికి అంతమంది జనం వచ్చారనమాట. ఇప్పుడు పెళ్లి మంటపంలోకి శంకరుణ్ణి తీసుకువెడుతున్నారు. అలా తీసుకువెళ్ళి ఇప్పుడు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మంగళ స్నానాలు చేయించాలి. మంగళ స్నానాలు చేయించేటప్పుడు ఒక పద్ధతి ఉంటుందండి. కలశ పెట్టి కలశంలో పల్లవాల్ని అంటే మామిడి ఆకులు, రావి ఆకులు పెట్టి గోరువెచ్చని నీటితో మాత్రమే మంగళ స్నానం చేయించాలి. చల్లటి నీళ్లు పోయకూడదు. అసలు ఏ శుభకార్యాలు జరిగినప్పుడు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవనివ్వండి, ఒడుగు జరగనివ్వండి, పుట్టినరోజులు జరగనివ్వండి, చక్కగా పొద్దున్న లేవగానే ఆ పుట్టినరోజు జరుగుతున్న వాళ్ళకి కనీసం మొహాలు కడుక్కున్న తర్వాత చక్కగా వాళ్ళకి బొట్టు పెట్టి హారతిచ్చి అక్షింతలేసి కాస్త నూనె రాసి శనగపిండి రాసి అప్పుడు వాళ్ళని పెద్దవాళ్ళందరూ అక్షింతలేసి ఇంట్లో పెద్దవాళ్ళందరూ అక్షింతలు వేసి అప్పుడు స్నానం చేయమని. ఆ స్నానం కూడా కనీసం ఏ ఎండాకాలమైనా సరే గోరువెచ్చటి నీళ్ళతోటి పోసుకోవాలి. కాకపోతే కనీసం ఒక్క కుంకుడుకాయనైనా కొట్టి దాని నురుగుతోటి మొట్టమొదట పోసుకుని తర్వాత షాంపూతో పోసుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్గా షాంపూలతోటి నాకు హాట్ వాటర్ అక్కర్లేదండి, చల్లటి నీళ్ళతోటే హాయిగా ఉంటుందని పోసేసుకోవడాలు అలాంటివి చేయకూడదు. చాలామంది ఏం చేసేస్తూ ఉంటారంటే పుట్టినరోజు పెళ్లి రోజులు వస్తుంటే పొద్దున్నే గబగబా తయారైపోతే అదొక చూసావా పుట్టినరోజు నాడు ఎంత తొందరగా తయారైపోయిందో, ఎంత చక్కగా తయారైపోయాడో, గుళ్ళోకి అది వెళ్ళొచ్చేద్దామని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఉన్నప్పుడు వాళ్ళు అలా ఎంత తొందరగా తయారై పెడదామన్నా పెందరాళే వచ్చి కాస్త ఒక అడుగు ముందు లేచి కావాలంటే ఆ పెందరాళే గుడికి వెళ్ళడం ఏదో చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కాస్త బొట్టు పెట్టి హారతిచ్చి కాస్త నూనె నలుగు పెట్టిన తర్వాతే వాళ్ళు స్నానం చేస్తే మంచిది. వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుంది, వీళ్ళ ఆశీర్వచన బలం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మంగళ స్నానాలు చేసేటప్పుడు కూడా చన్నీళ్ళ లాంటివి అవి పెట్టేయకూడదు. ఫంక్షన్ హాల్లో లేకపోతే వాళ్ళని ప్రత్యేకించి చెప్పాలి, మాకు వేడి నీళ్ళు ఆ టైంకి అందించాలండి అని. ఒకవేళ అది కుదరకపోతే కనీసం ఏ హీటర్ అయినా ఏదైనా ఉంటాయి కదండి, అలాంటివి తెచ్చుకుని ఒక బకెట్లో కాసేపు ఉంచితే కనీసం కాసిన వేడి నీళ్ళు అవుతాయి. తల మీద నుంచి పోసుకున్నప్పుడు వేడి నీళ్ళతోటే కనీసం గోరువెచ్చటి నీళ్ళతోటైనా కలశ పెట్టుకుని కలశంలో పల్లవాలు అవి ఆకులు అవి పెట్టి వాటితో పొయ్యాలి. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పక్కపక్కన కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ కూడా తలకి చమురు అది పెట్టి చక్కగాను మంగళ స్నానాలకి పంపిస్తారు. అంటే ఇద్దరూ కూర్చుని పక్కపక్కన కూర్చున్నప్పుడు హారతిచ్చి పంపిస్తారు తప్పితే ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి స్నానాలు మాత్రం చేయించకూడదు. శంకరుణ్ణి చూడాలని చాలామందికి తహతహ. భక్తులైన వారు అనేక కారణాల చేత మోక్షాన్ని ఆర్జించిన వారు, సుఖాలను ఆర్జించిన వారు, మంగళాలను కాక్షించిన వారు, మహానుభావుడు ఇన్నాళ్లకు హిమవత్ పర్వతం మీదకి పెండ్లి కుమారుడిగా వచ్చాడు, మనం వెళ్ళి ఆ శంకరుడి దర్శనం చేసుకోవాలని వచ్చిన వాళ్ళు కుతూహలంతో ఎందరో భూమి ఈనిందా అన్నట్టుగా అక్కడికి చేరిపోయారు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటేనండి, అక్కడ ఉండే ఆడవారు శంకరుని యందు ప్రత్యక్షమైన మక్కువ చూపించారు. జగదంబ అయిన పార్వతీదేవి అంత సౌందర్యరాశి కదా, అంత సౌందర్యరాశి ఏరి కోరి తప్పించి వివాహం చేసుకున్నదంటే ఆ శంకరుడు ఎంత అందంగా ఉంటాడో చూడాలని అక్కడ ఉండే స్త్రీలు శంకరుడు విడిది నుంచి బయలుదేరి ఆడపిల్లవారు ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపంలోకి వస్తుంటే ఆయనని చూడాలని రహదారులకి ఇరువైపులా నిలబడ్డారు. అప్పుడు అక్కడి ఆడవాళ్ళు ప్రత్యేకించి పార్వతీదేవి చెలికత్తెలు ఇలా మాట్లాడుకుంటున్నారు. కాలును గెలిచి లీలమే కాము పరాజితు చేసి కొండరాచూలికి చిక్కి జూటమున చుక్కల రేణి ధరించి జానుడై వేలుపుటేటి మిండొడిగి వేడుక వచ్చుచునున్నవాడు నీ లాలాకలార రెండు మనమారగ చూతుము కోరిక తీరగన్. అందరూ యమధర్మరాజుకి పశువులవుతారు. ఈయన చంద్రశేఖరమాశ్రయే మమ కింకిర్షితి వయ్యమహ అని మార్కండేయుడు స్తోత్రం చేస్తే యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నినటువంటి మహానుభావుడు. ఎవడైనా పెళ్లి చేసుకునేవాడు ఒక ప్రధానమైన విషయం వలన పెళ్లి చేసుకుంటాడు. కామము శరీరాంతర్గతమైన మనస్సు ధర్మాలలో ఒకటి. దానిని ధర్మబద్ధం చేయకపోతే విచ్చలబడితనం పెరిగిపోయి సంతానం ధర్మబద్ధం కాదు.
వావి వరుసలు లేని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఋషులు వివాహం అనబడే వ్యవస్థ ద్వారా కామగుణాన్ని ధర్మబద్ధం చేశారు. శంకరుడు కాముని కాల్చినవాడు. మరి ఈయన ఎందుకు వివాహం చేసుకుంటున్నట్టు? ఇది వాళ్ళ దెప్పిపొడుపు. కాలుని తన్నేశాడు. కాలుడు అంటే యమధర్మరాజు. కాముణ్ణి కాల్చేశాడు. ఎంత విచిత్రం! పార్వతీదేవి శుశ్రూష చేసినంతసేపు వద్దన్నాడు. ఇప్పుడు తానే కబురు చేసి మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాననుకుంటున్నాడు. ఎందుకు ఇలాగా అని అనుకుంటున్నారు. జాణ అనే మాటని ఆడదానికి వాడతారు కదండి. ఈవేళ అక్కడ స్త్రీలు ఈ మాటను శివుడికి వాడుతున్నారు. శివుడిని వాళ్ళు అమ్మో ఎంత జానుడో అంటున్నారు. చంద్రుడినేమో తల మీద పెట్టుకుని మన కొండరాచూలిని అంటే కొండరాచూలి అంటే పార్వతీదేవి, కొండరాజుకి పుట్టినటువంటిది. పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కదా. అందమైన ముఖములు ఉన్న స్త్రీలలారా రండి అని పిలుస్తూ వీళ్ళందరూ శంకరుని చూడ్డానికి వెళ్ళారు. వాళ్ళు పురహరు చూడరండు, శివపూర్ణ మనోరథుడు చూడరండు, నిర్జర నుతుడు చూడరండు, నెరజాణుని చూడరండు, ఇందుశేఖర మది చూడరండు, విషకంధరు చూడరండు, దేవేశఖరు శివు చూడరండనుచు కాంతలనంత మనోరథంబ్లన్. ఆయనకు కొన్ని విశేషణాలు చేసి చెప్తున్నారండి. శంకరుడు త్రిపురాలను కాల్చాడు. త్రిపురాలు అంటే మనలో కూడా ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదండి. కాబట్టి పూర్ణమైన మనోరథం కలిగినవాడు. ఆయనకి అసలు వృద్ధాప్యం అన్నది లేదు. ఆయన ఎప్పుడూ యవ్వనంలో ఉండేవాడు. అబ్బో ఎంత నరజానుడో! ఇది తెలుగులో కొత్త మాటనే చెప్పాలి. నెరజానుడు, నెరజాణ అంటాం కానీ నెరజానుడు అనం కదండి. చంద్రరేఖను శిరస్సు మీద అలంకారంగా ఉంచుకున్నవాడైన ఇందుశేఖరుని చూడడానికి రండి. లోకమంతా విషానికి భయపడి పారిపోతే అటువంటి విషాన్ని కంఠంలో పెట్టుకున్న నీలగ్రీవుణ్ణి చూద్దాం రండి. దేవతలందరికీ కూడా నాయకుడైనటువంటి ఆ శంకరుని చూద్దాం రండి అంటూ వీళ్ళందరూ బయలుదేరి ఆ రహదారికి ఇరుప్రక్కలా నిలబడి ఉన్నారు. అందులో ఒక ఆవిడ కాటుక కనుకొనలలోంచి కనబడేటట్టుగా నిండుగా పెట్టుకుని ఉంది. అలా ఎందుకు పెట్టుకుందో తెలుసా అండి? ఈ కన్ను ఇంతకుముందు ఎన్నో మలినమైన పదార్థాలను చూసింది. ఈ కంటితో మలినమనే పదార్థాన్ని తాకని స్ఫటిక స్వరూపుడైన శంకరుని చూడడమా అని, మలినములు నల్లగా ఉంటాయి కదా, ఓ మలినములారా, నేను ఈవేళ మలినములు లేని వాడిని చూస్తున్నాను కాబట్టి మీరిలా వెళ్ళిపోండని దారి చూపించిందా అన్నట్టుగా ఆ కంటి కాటుక రేఖను కంటి చివరకు పెట్టిందిట. ఒక ఆవిడ చిలుపుతనంతో ఉందిట. ఆవిడ చంచల నేత్రి తాను తన చన్నుల్ కన్నుల్ ముద్దుమోములన్ పంచసరాపహారికి బాతిక నల్లన చూపి చూడ్కి నాటించెద నేర్పులెల్ల ప్రకటించెద లోలత నన్నుడాయ రప్పించెద మన్మధుంగెలుచు భీర మణంచెద చూడు బాలిక అందిట. ఏమిటో శంకరుడు పురహరుడు, కాముడిని కాల్చినవాడు, కాలుడిని తన్నినవాడు అని గొప్పగా చెప్తున్నారు కదా. కానీ నా అంత చక్కదనాల చుక్క ఎక్కడుంటుంది? శంకరుడు ఈ దారిలో పార్వతీ కళ్యాణం వరకు ఎక్కడ పెడతాడు? ఒకసారి నా కన్నులు విప్పి అలా సోగగా శంకరుని వంక చూస్తాను, అంతే. ఇంకా శంకరుడు కళ్యాణ మంటపానికి వెళ్ళడు, ఇక్కడే నిలబడిపోతాడు. శంకరుని నా చూపులతో కట్టి పారేస్తాను. మన్మధుడు తన మీద బాణాలు వేస్తే కాల్చేశాడని మీరు శంకరుని గురించి గొప్పగా చెప్తున్నారు కదా. అటువంటి వాడిని నాకు పార్వతితో పెళ్ళి ఎందుకు, ఇక్కడే ఉండిపోతాను అనేటట్టుగా చేసేస్తాను చూడు అంది. ఆమె పక్కన ఉన్న మరో అమ్మాయి అంతకన్నా చిలపది. ఆవిడ అయితే నీవు అలా శంకరుని నీ సోయగంతో కట్టి పడేస్తావని గట్టిగా అందరికీ చెప్పనా? ఒకవేళ నీవు పడేయకపోతే శంకరుడు నిన్ను చూసి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు నిన్ను అందరూ అడుగుతారు కదా, అప్పుడు నీవు ఓడిపోయినట్టే కదా, అప్పుడు నీ ఓటమిని అంగీకరిస్తావా అని అంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత తెలివితేటలుగా మాట్లాడిందో చూడండి. అంటే ఇవన్నీ సర్వసాధారణంగా పెళ్లి కొడుకుని చూసి ఆట పట్టించేటటువంటి విషయాలుగా మనం ఊహించుకోవాలి. కానీ పరమేశ్వరుని అంత మాట అంటుందా అమ్మాయి? అలా అన్నప్పుడు పరమేశ్వరుడు ఎందుకు ఊరుకున్నాడు? మన్మధుడినే భస్మం చేసేసాడు, ఈ పిల్లని ఏమనలేదా అని ఆలోచించకూడదు. ఒక్కటి చెప్పేదాన్ని వినుము, యొయ్యనరమ్ము లతాంగి నేడు నా చక్కదనంబు చూసి మదసామజ చర్మధరుండు సూలి తా చిక్కునో చిక్కడో నిజము చెప్పుము నాకు కురంగలోచన చిక్కిన చిక్కకున్న మరి చెలువలతో వినపింపకుండుమి. నేను శివుణ్ణి పడిగట్టుగలనని ఎందుకు చెప్పానో తెలుసా? అస్తమానం నువ్వు చాలా బాగుంటావు అని నన్ను పదే పదే అంటుంటావు కదా, అందుకని అన్నాను. కాబట్టి నువ్వు అన్న మాటల వల్లే నేను ఈ మాటలు అన్నాను. ఒకవేళ నేను కానీ శంకరుని అలా పట్టగొట్టగలిగానంటే నీవు అన్న మాటలు నిజమేనన్నమాట, సంతోషించు. పడగొట్టలేకపోయినట్లయితే నీవు నా గురించి సరిగ్గా చెప్పలేకపోయావని ఇంకా మాట్లాడక ఊరుకో అంది.
ఇలా అక్కడ ఉన్న స్త్రీలు చాలా సంతోషంగా చిలిపిగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా అక్కడ స్త్రీలు ఆయనని గురించి చాలా మాటలన్నారు. ఒక వ్యక్తి సమాజంలో ఎంత గొప్పవాడై ఉన్నా ఆయన పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు మాత్రం చాలా చిలిపిగా చమత్కారంగా ఆయనను ఆట పట్టించేది మాత్రం ఆడవాళ్లే కదండి. కాబట్టి వాళ్ళు అంత స్వతంత్రంగా మాట్లాడగలిగారు. శంకరుని పురహరుడు అని పేర్కొన్న వాళ్ళకి శంకరుడు ఎంత గొప్పవాడో తెలుసు. కమలాక్షి ఈతడే కళ్యాణమూర్తి అయి సమ్మోదమునవచ్చు జానమగుడు. కామిని ఈతడే ఘనజటావళిలోన మిన్నేరు దాచిన మెండగీడు. వెలదెరో ఈతడే వెన్నెల పాపని పువ్వుగా తురిమిన పుట్టుభోగి. మగువరో ఈతడే మనగౌరి నలరింప మాయపు వటువైన మాయలాడు. ఉత్తమాంగి ఇతడే విత్తేసు చెలికాడు. విమలనేత్రి ఈతడే వేల్పురేడు. ఇందువదన ఇతడే మందిర కైలాస కంధరుండు నీలకంధరుండు అన్నారు. శంకరుడిని జానమగడు అన్నారు. ఈ లోకంలో ఏది ఉన్నది ఉన్నట్టు నోటమాట కూడా మాట్లాడకుండా సనకసనందనాదుల దగ్గర చిన్ముద్ర పట్టి కూర్చున్నాడు. అటువంటి వాడు తానే ఎరుక రూపంలో వచ్చి సోది చెప్పి పెళ్లి కుమార్తెతో నీవు తపస్సు చెయ్యి, నేను నీ వాడినవుతాను అని చెప్పి పెళ్లి కుమారుడై బ్రహ్మచారి అయి శంకరుడై దేవతల మాట నిలబడడానికి దిగంబరుడై ఇవాళ ఇంతటి సౌందర్యమూర్తి అయి ఇక్కడికి వచ్చాడు. నిజంగా అతడు ఎంత జాణ! ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటే తనకెందుకు కళ్యాణం అన్నట్టు ప్రవర్తించాడు. ఇప్పుడు తానే పైగా పెళ్లి కొడుకుగా వచ్చేసాడు. పైగా ఎంతమందిని తీసుకువచ్చాడో చూడండి. అంతే కదండి. మొట్టమొదటి పార్వతీదేవి ఆయనకి సేవ చేసినప్పుడు నేను పెళ్లి కొడుకుగా రావడం ఏమిటి, నాకు పెళ్ళొద్దు, పెళ్ళెందుకు చేసుకుంటాను నేను అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు తానే ఎదురొచ్చి పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయినని చెప్పాడు. ఇంతమందితో పెళ్లి కొడుకు వచ్చాడు. ఇతడు జానకాడు. ఈయన జటాజూటం ఇప్పుడు అలా కనబడుతున్నదా కానీ ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరముల గంగ పడుతుంటే ఒక్క చుక్క నీరు కింద పడకుండా ఆ గంగనంతా అందులో దాచాడట. ఈ జటాజూటం అంత గొప్పది. ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా జటాజూటాన్ని కట్టుకుని వచ్చేస్తున్నాడు చూసావా. అటువంటి జటాజూటం తప్పకుండా మనం ఈవేళ దగ్గర నుండి చూడాలి అన్నారు. వాళ్ళు శంకరుని పుట్టుభోగి అన్నారు. శంకరుడు ఈ మాట సాధారణంగా శంకరుడికి వెయ్యరు. ఆయన త్యాగి. ఒక్క దక్షారామంలోనే ఆయన భోగమూర్తిగా కనబడతాడు. భోగం అనుభవించేవాడు అంటే లోకంలో పురుషుడైనా స్త్రీ అయినా పుష్పాలంకారం చేసుకుని ఉంటారు అని భావిస్తారు. అందుకే శంకరాచార్యుల వారు ద్వంద్వార్థములతో శ్లోకాలను ఇచ్చారండి. సంధ్యారంభ విజృంభిత శృతిశిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మసక కృత్స వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం. ఆయన కూడా భోగీంద్రాభరణం అన్నారు. భోగీంద్రాభరణం అంటే పాములు వేసుకున్న వాడికి ఆభరణం మల్లెపువ్వే. భోగులైన వాళ్ళు చీకటి పడేటప్పటికి చుట్టుకునేవి మల్లెపువ్వులే. అందరూ మామూలు పువ్వులు పెట్టుకుంటారు, కానీ ఈ శంకరుడు ఎంత పుట్టుభోగియో తెలుసా. అందరూ పువ్వులు పెట్టుకుంటే శంకరుడు తన కొప్పులో చంద్రరేఖను పెట్టుకున్నాడు. మన గౌరీదేవిని పరీక్షించడం కోసమని మాయా బ్రహ్మచారిగా వచ్చినవాడు ఈయనే. కుబేరుడు ఎప్పుడూ వచ్చి పక్కన ఈయనకి నమస్కారం పెడుతూ ఉంటాడు. ఎప్పుడూ కుబేరుని చేత అర్చించబడుతూ ఉంటాడు. ఇతడు కుబేరునికి గొప్ప చెలికాడు. ఈయనే సమస్త దేవతలకు సార్వభౌముడు. ఇతడే కైలాసం కంతటికీ కూడా అధిపతి. అటువంటి వాడు వస్తున్నాడు, చూడండి చూడండి అని అక్కడ స్త్రీలందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా శంకరుని చూసిన తర్వాత వాళ్ళ నోలలో ఇన్ని మాటలు లేవు. అసలు ఆయన అందము దీప్తి, ఆయన తేజస్సు చూసి కన్నుల వెంట నీరు కారుతుండగా వాళ్ళు నమస్కారం పెడుతూ అలా ఉండిపోయారు. మహానుభావుడు విడిది మంటపంలోంచి బయలుదేరి కళ్యాణ మంటపంలోకి వెడుతున్నాడు. పార్వతీదేవికి మంగళ స్నానం చేయిస్తున్నారు. ఇలాంటివి చదివినంత మాత్రం చేత, వినినంత మాత్రం చేత ఇంటికి తోరణాలు నిలబడతాయండి. మనం పార్వతీదేవి మంగళ స్నానం అంటే మాటలు కాదు కదండి, అది అభిషేకం కాదు, మంగళ స్నానం అవుతుంది. అమ్మవారికి ఏ రకంగా మంగళ స్నానం చేయించారు అన్నది మనం చదువుకున్నా కానీ విన్నా కానీ ఎంతటి శుభకార్యాలు జరుగుతాయో ఇంట్లో. ఇటువంటివి చదివిన తర్వాత మన ఇంట్లో చక్కగా తప్పకుండా ఏదో ఒక శుభకార్యం, అంటే మామిడాకులు కడతారంటే ఇంట్లో శుభకార్యం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి పార్వతీదేవికి ఏ రకంగా మంగళ స్నానం చేయించారు, ఏ రకంగా పార్వతీ కళ్యాణం జరిగింది అనే విషయాలని రేపటి పారాయణంలో మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.